నిన్నటి రోజున ఈరోజు సాక్షిలో వచ్చింది. ఇరిగేషన్ పనుల్లో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని మేము ఆనాటి నుంచి ఆరోపిస్తున్నాం. దాని మీద ఎంక్వైరీ చేయాలని శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా కోరటం జరిగింది. అవన్నీ బయటకు వస్తే షట్టర్లు బిగించకుండానే, అంటే ఇరిగేషన్ వర్కల్లో షట్టర్ సిస్టమ్ ఒకసారి బిగిస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. అలాంటివి శాశ్వతమైనటువంటి పనుల్లో కూడా ప్యాకేజీల కింద సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ రేపు ఎంక్వైరీలో ఇదంతా బయటపడుతున్నారన్న బాధతో, భయంతో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇటీవల ఈ సంవత్సరం నవంబర్లో వచ్చినటువంటి 2 తుఫాన్లకి ఎఫ్డిఆర్ కింద జిల్లాలో దాదాపు 97 కోట్లు, సర్వేపల్లి నియోజకవర్గానికి 17 కోట్లతో ఎఫ్డిఆర్ వర్క్లో కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 316 వర్కులు గుర్తించి వాటిని మంజూరు చేయడం జరిగింది. నిన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కాల. కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు, ఈ వర్కులు మీరు ఎక్కడ చేసినారు అంటున్నారు. మహానుభావ, ఆ వర్కులు ఇంకా చేయలేదయ్యా. చేసేదానికి అనుమతులు మాత్రమే వచ్చాయి. రానున్న రోజుల్లో రైతులకి సహాయార్థం ఈ ఎఫ్డిఆర్ వర్కుల ద్వారా కాలువలు, చెరువులు పూడికి తీయటం కానీ, ఎక్కడైతే రైతులకు ఇబ్బందికరంగా ఉందో ఆ వర్కులు చేసేదానికి గుర్తించి ప్రభుత్వ అనుమతులు మాత్రమే వచ్చాయి. అనుమతులు వచ్చినటువంటి 316 వర్కులు మీరు ఎక్కడ చేశారు, దాంట్లో మీరు ఎంత తిన్నారని అడుగుతున్నావు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది. ప్రజలు గ్రామాలలో మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారనే విషయం గుర్తించండి.